చెప్పొచ్చు కదే. చూడు రేపే తెచ్చేసుకుంటా. ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం కానీ దాంట్లో కొట్టేస్తాలే. సిఇఓ గారు వస్తున్నారు. ఏ ఉంది భయ్యా, ఆమెనే కంపెనీ సీఓ. ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఎంతమంది వచ్చారు? మొత్తం 40 మెంబర్స్ వచ్చారండి. అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు మేడం. ఓ, యా. రికమెండెడ్ క్యాండిడేట్స్ అందరు ముందుకు రండి. రికమెండేషన్ లేదు, ఏం లేదు, జాబ్ కావాలంట జాబ్. దట్స్ ఆల్. గుడ్. నౌ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. నేను డాడీ రికమెండేషన్ మేడం. గెట్ అవుట్. I know what I'm doing. రికమెండేషన్ వర్కౌట్ కాలేదు. Send them all in one by one. షూర్ మేడం. మే కమ్ ఇన్ మేడం. హాయ్ మేడం. Hi. Sit down. థ్యాంక్ యూ మేడం. ఫైల్ అవసరం లేదు. Sell this cream to me. ఈ క్రీమ్ నాకు అమ్మండి. ఊరుకోండి మేడం, మీ క్రీమ్ మీకు అమ్మడం ఏంటి? ఈ కంపెనీయే మీదైతే. ఇది నీ సేల్స్ అబిలిటీని టెస్ట్ చేయడానికి. ఓహ్, ఓకే మేడం. ఈ క్రీమ్ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. హలో బాబు. బాబు కాదండి, బాలు. వాట్ ఎవర్. ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్, డిటర్జెంట్స్ కాదు. నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి. ఇది నల్లగా అసహ్యంగా ఉన్నవారిని తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి. మేడం, సార్ లాగా ఆలోచించడం తప్పు కదండి. మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం, తెలుపు అంటే అందం అని మన కాంపిటీటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు. మనం అదే అబద్ధం చెప్పాలా? మన ప్రోడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారతారని చెప్దాం. మేడం, స్టాప్ థింకింగ్ వైట్, లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం. Superb. Amazing caption. Genuinely. థ్యాంక్ యూ. I appreciate the way you think. థ్యాంక్ యూ మేడం. And నేను సేల్స్ టీమ్ లో కాదు, సేల్స్ హెడ్ గా అపాయింట్ చేస్తున్నా. వాట్ చిత్ర? వి హావ్ ఐఎస్బి క్యాండిడేట్స్ ఫర్ దట్. నీ ఐఎస్పీ క్యాండిడేట్స్ నా చేత ఈ క్రీమ్ కొనిపించలేకపోయారు. మేడం, మీరు క్రీమ్ తీసుకున్నారు కదా, మీరు క్యాష్ ఇస్తే నేను బిల్ ఇస్తాను మేడం. Superb, Balu. That's the spirit. So Balu, your salary will be 12 lakhs per annum. 12 lakhs per annum. కష్టపడకు. 1 lakh per month. మేడం, మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏమైంది? మేడం, మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు మేడం. ఈ ఒక్క దెబ్బతో మా నాన్న జీతం దాడేశాను మేడం. థ్యాంక్ యూ మేడం. Good. I'll see you tomorrow. ఆఫ్ కోర్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉద్యోగమా? ఎక్కడ్రా? కాస్మెటిక్ కంపెనీలో నెలకి ₹1,00,000 జీతం. రేపటి నుంచి వంట మనిషిని పెట్టుకోవే, జీతం నేను ఇస్తా. చూసారా? అయ్యో, చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకే నన్ను బాగా చూసుకుంటానని. అయ్యో, ఒకరు డాక్టరు, ఇంకొకరు పోలీసు. ఎవరిని వదిలించారు? ఏమేవ్ సార్ వెళ్ళాడా జాబ్కి? లేదండి, రెడీ అవుతున్నాడు. సర్లే, పనికి వెళ్తున్నాడుగా, వాడికి 10,000 ఇవ్వు, కొత్త బట్టలు తెచ్చుకుంటాడు. నిన్నే తెచ్చుకున్నాడుగా. డబ్బులు ఎక్కడివి? ఎదురింటి పద్మనాభం బాబు గారికి 40,000 ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్లారు. వాటితో తెచ్చుకున్నాడు. నన్ను ఒక మాట అడగాలిగా. ఓ, బాబు గారంటే మీరా? అయ్యో, నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను. ఆహా, నా ఇన్నేళ్ల సర్వీస్ లో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదే. అదిగో వస్తున్నాడు నా బిడ్డ. కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు. బాయ్ పేరెంట్స్. రాదు, కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? ఆ ప్యాంట్ ఏంట్రా? ముళ్ళ కూరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా. నాయనా, నువ్వు తెచ్చుకుంటావు చూడు 100కి 2 మీటర్లు. అది కొన్నప్పుడు బ్లూగా, వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది. ఆ మెటీరియల్ కాదు ఇది. కొన్ని 100 మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం పట్టుకుని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది. ఇట్స్ బ్రాండ్ డాడ్. బాయ్ మామ్. ఈడు బాగుపడతాడంటావా? మీరు చూస్తుండండి, వాడి కింద 100 మంది పనిచేస్తారు. తెలుసే, ఈడు పనిచేయడు, వాళ్ళే పని చేయాలి.
రేయ్ నా కొడక ఒళ్ళు బలిసిందరా చెయ్యి నొప్పిగా ఉందన్నా మోయలేకపోతున్నా బానే ఉండలా నా వల్ల కావట్లేదన్నా ఎదురు చెప్తుండవు పిల్ల నా కొడక అన్నా వద్దన్నా అంతేరా అంటే ఎదురు సమాధానం చెప్తున్నా ఎవర్రా ఏరా, పిల్లలతో పని చేయించడమే తప్పు, అలాంటిది కొట్టడం ఏంట్రా? ఏ ముందు సారీ చెప్పు. నేను ఎవరో తెలుసా నువ్వు ఎవడైతే నాకేంటి బే, ముందు సారీ చెప్పు. సారీ 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 లోడెత్తి లోపల పెట్టు. నేనా నిన్నే బే. తీ. పేరేంట్రా? వాసు అన్నా నాతో వస్తావా? మళ్ళీ పనికా అన్నా కాదులే, ఏమైనా తిన్నావా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సెకండ్ డేకి జీన్సా? రేపటి నుంచి టీ షర్ట్, షార్ట్స్, పజామాస్ ఇలాంటివి ఏమైనా? అబ్బే అదేం లేదు మేడం, ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను. ఆ, ఇవా? మేడం మీ దగ్గర దాచేదేమని చెప్పండి, ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టేసినట్టు ఫీవరిష్గా ఒకలాగా ఉంటుంది మేడం. మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. నాకు ఓకే, ఆ రాహుల్ రచ్చ చేయకుండా చూసుకో. అది చూసుకుందా మేడం, మీకు ఓకే కదా, నాకు ఓకే. నా ఫ్రెండ్ అండి. హాయ్, ఏం చదువుతున్నావు? వీడు చదవట్లేదండి, మన కంపెనీలో పనిచేస్తున్నాడు. మన కంపెనీలోనా? కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. హీరో అనుకుంటున్నావా? జీన్స్ గురించి భయ్యా, ఇప్పుడే మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నా. చంగారెడ్డి మనిషిని కొట్టావా? హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్స్ ఆఫ్ మైకవర్. యు కమ్. స్టాప్ ఇట్ రాహుల్. బాలు, ఎంత కొట్టావు? మేడం వాడితో పని చేపిస్తున్నాను మేడం, చేయి కూడా చేసుకున్నాడు. వాట్? చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి? చేంజ్ ద వెండర్. అది నా చేతిలో లేదు. ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్. ఐ షూర్ యు టాక్ టు హిమ్. దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యూ కెన్ లీవ్. బాలు, మేడం మనకి రేపు ఇన్వెస్టర్ సమిట్ ఉంది, దానికి రెడీ అవ్వాలి. అక్కడ ఎవరినైనా కొట్టాలా మేడం? నా చక్రపాణికి ఫోన్ చేయరా అట్నే అన్న. అన్న వాడిని ఇమీడియట్ గా ఉద్యోగంలో నుంచి తీసేస్తానన్నా. ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్కు వస్తా. అన్న ఇంకోసారి ఫ్యూచర్ లో ఇలా జరగదన్నా, నేను చూసుకుంటానా? ఓకేనా? ఇక్కడ మేడం. చిత్ర, గుడ్ మార్నింగ్ సార్. నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ ని నువ్వు వద్దన్నావు. ఫర్గెట్ ఇట్. అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్ గా చేశావు, అది వదిలే. ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నానా, వాళ్ళు చైల్డ్ లేబర్ చిత్ర, కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి. ఓకే, యూఆర్ అన్ ఆంట్రప్రెన్యూర్, బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రెన్యూర్, అండర్స్టాండ్? పదా. కూర్చొని జీతం తీసుకోరా అంటే నిల్సొని పాఠాలు చెప్తుండావా? ఏం చెప్పినాడు పంతులు నీకు? మనం చదువుకుంటే మనం బతకచ్చు, నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు. ఆ? ఏది బతికించు? సార్ సార్ అందరూ నీకు అబద్ధాలు చెప్తుంటారు. చదువుకుంటే బతకం. పలక పక్కన పెట్టి క్వారీకొచ్చి బుట్ట పట్టుకుంటే బతుకుతాం. ఆ? It will definitely work. Perfect. I'm looking forward to this happening. We'll let you know at the earliest. Yeah. Wish you good luck. Thank you. All the best. Bye-bye. Bye. Thank you, Balu. This is exactly what I needed. నాకు తెలుసు మేడం మీకేం కావాలో.
బాలు నువ్వు అందరి మీద కేర్ ఇలాగే చూపిస్తావా? అబ్బే అందరి మీద కాదండి, చిన్నపిల్లలు, అప్పుడప్పుడు మా అమ్మ, ఇప్పుడు మీరు. మేడం, మీరు లోపల ఇచ్చిన ప్రెజెంటేషన్కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట. ఆల్మోస్ట్. డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా. ఏంటియా నువ్వు చెప్తే వినాలా? నువ్వు తిడితే పడాలా? నువ్వు ఏ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా? నేనా? నువ్వు కాదు మా నాన్న. ఓ మేడం, ఇంతకీ ఆ గాడిద ఎవరండి? ఆ రాహుల్. ఏంటి, మీకు వాడంటే ఇష్టం లేదా? చిచ్చి. ఓ కానీ మేడం, ఆఫీస్లో మీ ఇద్దరికి పెళ్ళి అంటున్నారండి. తొక్కేం కాదు. రేపు టీ టైంలో ఈ రూపీస్ పే చేయొచ్చు అనమాట. ఏం లేదండి మేడం, ఇప్పుడు మీరు సింగిలే కదండి? ఎవరైనా పరిచయం చేస్తావా? ప్లగ్లో ఏలైనా పెడతాం కానీ అట్లాంటి యాదో పనులు మాత్రం చేయనండి. హే సుధా, రారా. ఒరేయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఇక్కడ క్వార్టర్ రేటే ఫుల్ బాటిల్ అంత ఉంటది. నాన్న సుధా, నేను ఆ దరిద్రం దాటి 3 రోజులైందిరా. మేడం, నా ఫ్రెండ్ అండి. హాయ్. ఎవరిని పరిచయం చేయనన్నా? అబ్బే ఈడు పుట్టుతున్న మీ సొంతనే మేడం, పర్లేదు ఇవ్వచ్చు. హాయ్. వీడికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. రే సుధా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా? బిల్లు కట్టాక. కాదు 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 నాన్న సుధా. మేడం 1 minute. రారా బోండం. నేను ఇందాక దారిలో వస్తూ భారం చేశాను. 1+1 ఆఫర్ నడుస్తుంది. బావా, ఆ 1 కొనుక్కో, +1 నేను తాగేస్తా. ఓకే రా. ప్రామిస్. రే, నాకు ₹1,00,000 శాలరీ రా. ఇట్లాంటివి నెలకి 10-15 జరుగుతూ ఉంటాయి. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పనికి వాళ్ళ పొజిషన్కి వెళ్ళి జాబ్ మాత్రం వదలబాక. ఓకే రా. మేడం, ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? డెఫినెట్లీ మేడం. వాడిదే బైక్. హ్యాపీ జర్నీ. బాయ్ రా. మెట్రోలో పోవడానికి డబ్బులు. ఓ అరే, నా దగ్గర కూడా లేవురా. నేనేమన్నా? మీరు ఊరుకోండి మేడం. ఓ పని చేయి, మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో. ఓకే బాయ్. ఓకే బాయ్. మెట్రోలో మెట్రోకి వెళ్ళి నీ పేరు చెప్పడం ఏంట్రా? ఆపండి అన్న మీ సాకులు. ఒక్క నిమిషం. ఇవాళ మీరు వస్తున్నారని పట్టాపు చెప్తే పొద్దున్న నుంచి ఇంట్లోనే కూర్చునున్నాను. కనీసం నా బర్త్డే రోజైనా మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు. ఈ ఇయర్ మీరు నాతో గడిపింది 11 రోజులే నాన్న. నెలకొక్క రోజు కూడా కాదు. అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటాం. నా కోసం అయి ఉండదు. అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా. మాట్లాడండి నాన్న. హ్యాపీ బర్త్డే అండి. ఎవరు నువ్వు? ఎవరు పంపారు? ఏంటి సార్ చెప్పలేదా? షాక్ అవుతారు ఏంటి సార్, చెప్పండి. నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తుందా రాదా అని ఒకటే రచ్చ. సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్, మస్తాన్ సివిల్ సప్లైస్, ఆల్వేస్ ఆన్ టైం సార్. మీరు తీసుకోండి మేడం, తీసుకోండి. తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న? సర్ప్రైజ్ అండి, సర్ప్రైజ్. ఇందులో ఏముంది నాన్న? అది కూడా సర్ప్రైజ్ అండి. ఓపెన్ చేయండి మీరు. హే చిత్ర, రారా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. బాగుండమ్మా? బాగున్నాను అంకుల్. లోపలికి వెళ్దాం. 10 నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసే కైతాడలేదు నాకు. ఆ పెట్టేదో తెచ్చినావు, ఆ మాట ఏదో చెప్పినావు. ఆ యమ్మి నన్ను మన్నించేసినది. అసలు ఎవరు నువ్వు చెప్పు. సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్, ఆవిడతోనే వచ్చాను. మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్. మంచి సాయమే చేసినావప్ప. నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడది. రా మందేద్దాం. అయ్యో థ్యాంక్ యూ సార్. లేడీస్ ముందు తాగాను సార్. పర్వాలేదు రాప్పా. సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసేలా ఉన్నా సార్. వద్దు సార్, నేను బయట ఉంటాను. ఆగప్పా, నీ నంబర్ ఇచ్చిపో. ఇదిగోండి సార్, బాలూన్ ఫీడ్ చేశా. నీకే అవసరం వచ్చినా మీ అమ్మా నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా, సరేనా? సరే సార్, బయట ఉంటాను.
ఆంటీ వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఒరేయ్, నంది చెవిలో కోరికలు చెప్పుకోవాలే గాని నువ్వు వింటావేంద్రా? నేను చెప్పాల్సింది చెప్పేశానే, రిప్లై ఏమైనా ఇస్తాడేమో అని. మేడం మేడం, హాయ్ మేడం. హాయ్ బాలు. మీరేంటండి ఇక్కడ? రే ఇదన్నా సెంట్రల్ జైలు అంటారు, తప్పు చేసిన మాత్రం రావడానికా? నవగ్రహాలు ప్రదక్షిణ చేయడానికి వచ్చా. ఎవరా ఈ అమ్మాయి? నేను వీళ్ళ కంపెనీలోనే పనిచేస్తానే. అవునా? బొమ్మ అలా ఉంది. ఏం పేరమ్మా? చిత్ర ఆంటీ. ఏమ్మా నీకు పెళ్ళైందా? అయ్యో లేదా ఆంటీ. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదా ఆంటీ. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పమ్మా. అదేంటో టక్కన అడిగేసింది. పిట్ట మనసు తల్లికి తెలీదారా? చాలా మంచివాడమ్మా, మంచి అందగాడు, ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు. తల్లి ప్రేమరా. నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇది కూడా తల్లి ప్రేమ. నీ బొంద జీతం ఇచ్చామని అర్థం చెప్తున్నా. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఇక్కడే సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ గా చేస్తున్నాడు. నీకు కాదు, మీ అన్నకే వస్తుంది జాయింట్. అమ్మా రావే, ఇంత వచ్చేసి ఇట్రా. ఏం చేస్తున్నావే? పర్సలు మారిపోతే నేను అమ్మాయి ప్రేమించుకుంటున్నావు. ఊరుకో, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అద్దె లేవే, నేనే ప్రేమిస్తున్నాను. నువ్వు అమ్మాయితో చెప్పావా? ఇందాక నందికి చెప్పాను. చాచా, నేనెళ్ళి మాట్లాడతా. ఏంటి నువ్వు మాట్లాడేది? అమ్మ నాటకి పంపించు. నువ్వు రావే. సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండానప్పా. మీరు పెడుతున్నారా సార్? లేదప్పా, జపానోడు పెట్టనీకి చూస్తున్నాడు. సీమలో స్థలం ఉండాదని చెప్పి నీకొచ్చిన. 7,000 మంది దాకా ఉపాధి దొరుకుతాదట. అంటే దగ్గర 30,000 మంది ఆకలి తీరుతాది. చేసేయండి సార్, నా కళ్ళకి మీరు కనిపిస్తున్నారంతే. చేసేయండి. అదే చూస్తాండా, కానీ అడ్డం కొడతాండారు. ఎవరు సార్? సెంగారెడ్డి బాగా మూర్ఖుడప్పా. గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు. చివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు. దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే, నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే. వీడు నా బావమరిది. గనులు వీడి పేరు మీద రాసే, సంపాదించింది చాలు. తప్పుకోండి. గనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువునా సీల్సి పడుకోబెట్టేసినాడు. వాడు మనిషే కాదు సార్. ఈసేద్దాం, చంపేద్దాం సార్, చంపేద్దాం. నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్పా. హాయమ్మే ఓడు పెట్టే హింసని ఓర్సలేక పత్తి దూరి గాయాలతో నా గడప తొక్కేది. ఏమైంది? నిన్నే అడిగేది, చిన్నాయనేడా? కొట్టు దగ్గరున్నాడే. అమ్మా పార్వతి, ఏమైనదమ్మా? తెలియనట్టు కొత్తగా అడుగుతావేంది చిన్నాయన? నా పెనిమిటేదో తప్పు చేస్తాడు, నువ్వు దాన్ని ఆపనీకి చూస్తావు. నిన్న ఆపనీకి నన్నెట్ట ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా? నీ చేతులతోనే తాళిబొట్టు కట్టించినావు. ఆ చేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయన. నా పెనిమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను. నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడ పెట్టేసి పోయినాడంట. ఆ క్వారీ విషయం ఎడిసేయి చిన్నాయన. ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు. దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటని తెలిసిన ఊరికే ఉండిపోయినానప్పా. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా? ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్. చంపేయండి సార్ అన్ని. నవ్వుతారేంటి సార్?
ఇడిసేయప్ప. ఏంది సార్ ఇచ్చేది? ఆ చేయవండి. మా అమ్మ చెప్పింది సార్, మాటి బకరా ఇస్తే తప్పకరా అని. గుర్తుపెట్టుకోండి, అట్టుగా అల్లుడొచ్చినా ఎదురుగా యముడొచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను. నాకన్నా దీనికే బాగున్నాయి కదూ ఆ? గీత అమ్మగారి కాళ్ళకి దండం పెట్టు. ఏ ఏ, ఏ, ఇదే నేర్పిస్తున్నావా దీనికి? నువ్వు వెళ్ళు పో. హ్యాపీ బర్త్డే గీత. అమ్మ ఇదిగో. సార్కి థ్యాంక్స్ చెప్పమ్మా. సరే అండి సారు, అన్నాను పిలువరా. ఏమైంది? సార్ గిచ్చారన్నా. ఎందుకు? ఏం చేయకపోయినా గిచ్చుతారన్నా. స్కూల్ మానేయడానికి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటదయ్యా. సరే అమ్మా, లోపలికి వెళ్ళి బట్టలు మార్చు. సరిపోతే